నేరపూరిత ఇవాళ నేరమే అధికారమై కూర్చుంది. నేరస్తులే మంత్రులు అవుతున్నారు. నేరపూరితమైనటువంటి పరిపాలన సాగుతోంది. ఇంత జరుగుతూ ఉంటే వరుసగా చూశారు మీరు. సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి, తర్వాత గజ్వేల్ క్యాంప్ ఆఫీస్ మీద దాడి, ఆ తర్వాత మేడ్చల్ ఆఫీస్ మీద దాడి, ఆ తర్వాత ఇప్పుడు ఇవాళ కరీంనగర్ గంగుల కమలాకర్ గారి క్యాంప్ కార్యాలయం మీద దాడి, హుజురాబాద్ కార్యాలయం మీద దాడి, వరుస పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కార్యాలయం మీద దాడి జరుగుతున్నది. దీన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. నిన్న మీరు అందరూ టీవీలలో స్పష్టంగా చూసింది. గుండాలు రెచ్చిపోతున్నారు, కారు అద్దాలు మొదలుపెడుతున్నారు. పాడి కౌశిక్ రెడ్డి గారిని చంపేస్తామని చెప్పి బాహాటంగా ప్రకటిస్తున్నారు. పోలీసులు బుజ్జగిస్తున్నారు. వాళ్ళ నడుము పట్టుకొని బతిలాడుతూ అయ్యో అయ్యో పక్కకు రండి, కాసేపు వదులుగా పట్టుకుంటారు, కాసేపు గట్టిగా పట్టుకుంటారు. అంటే నాకు ఇంకా రెండు బగలు కొట్టానంటే ఉంది వైఖరి. లోపలికి ఎట్లా ఎంటర్ అవుతారండి? కార్యాలయం లోపలికి ఎంటర్ అయిపోయి కుర్చీలు బగలు కొట్టి, అద్దాలు బగలు కొట్టి ఇవన్నీ చేస్తుంటే ఇక్కడ పోలీసులు ఉన్నట్ట? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అమలవుతున్నట్ట?